ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. సరే, ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడ మొదలయ్యామనేది మర్చిపోతే నువ్వు ఇంకెక్కడికి వెళ్ళినా నీకు ఆ స్థానం అనేది ఉండదు. ఇవాళ ఉంటదేమో, రేపు 10 మందిని తయారు ఇవాళ చేసుకోవాలి. నువ్వు ఒక్కరిని దొక్కితే నీ పైన ఇంకా నిన్ను దొక్కే 10 మందిని ఎప్పుడైతే నువ్వు తయారు చేసుకోవో, 10 మందికి ఎప్పుడైతే నువ్వు సేవ చేయవో, నువ్వు ఈ చరిత్రలో ఉండవు, ఈ భూమి మీదనే ఉండవు. 100 మందికి సాకారం చేసేటటువంటి తత్వం ఉండాలి. ఇలా నందమూరి తారక రామారావు గారు ఆయన తీసుకొచ్చాడు, ఎంతమంది అసలు బతికారు. ఒక ఇందిరమ్మ ఇప్పటికి నౌ ప్రజెంట్ మీరు చూడండి, ఏ ఊరుకైనా ఇందిరమ్మ ఇల్లు ఉంటాయి. ఆమె ఇచ్చినాయి, ఇల్లు ఇచ్చినాయి కావు. 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాల భూమి పేద ప్రజలకు ఇచ్చి వాళ్ళు ఇప్పటికీ కూడా నౌ ప్రజెంట్ కొంతమంది అమ్ముకున్నారు, కొంతమంది రకరకాలుగా అయింది. కానీ ఇప్పటికీ ఆ ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఏదైతే భూములు ఉన్నాయో దాంట్లో వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు. చాలా మంది ఉన్నారండి. మేము ఇచ్చి వచ్చినాము 110 ఎకరాలు మన కొత్తగూడెం దగ్గర. అప్పుడు నేను పాట పాడిన ఒక 7-8 ఏళ్ల క్రితం, 6 ఏళ్ల క్రితం 110 ఎకరాలు. అప్పుడు పాట పాడితే వాళ్ళు ఎంత ఆనందపడ్డారు. అడవే అందాల కోట నీకు రామ చిలుకమ్మా, ప్రతి పూల తోట నీ బాట సీతాకోక చిలుకమ్మా, మరి తరతరాల నుండి భూమాత ఒడిలో ఉండి, తరతరాల నుండి భూమాత ఒడిలో ఉండి చెమటోడ్చే నీకు సెంటు భూమెందుకు లేదమ్మా, చెమటోడ్చే నీకు సెంటు భూమెందుకు లేదమ్మా, అడవే అందాల కోట నీకు రామ చిలుకమ్మ, ప్రతి పూల తోట నీ బాట సీతాకోక చిలుకమ్మ. అంటే ప్రజలకు దగ్గరయ్యే అద్భుతమైనటువంటి పాటలు చేసే అదృష్టం నాకు నిజంగా కలిగింది. నిజంగా ఇది చరిత్ర. మీరు మనుషులని దూరం, అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని దూరమైన ప్రజల గుండెల్లో మాత్రం, ప్రజల గుండెల్లో పాట రూపంలో మీరు ఎప్పుడు వాళ్ళ మదిలో మెదులుతూనే ఉంటారు. మీరు 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 వినుంటారు, గుండెలో కలిగిన బాధ కన్నీళ్ళై పారుతుంది అని ఆల్రెడీ పెద్ద ట్రెండింగ్లు ఉన్నది ఈ మధ్య కాలంలో. తర్వాత మీరు ఈ పాట కూడా వినుంటారు, ఏది అందమైన గువ్వవే, ఎంత పెద్ద ట్రెండ్ అది. అవునండి, అందమైన గువ్వవే నువ్వు నానన్నవే, ఎన్ని డాన్సులు, ఒక 360 వీడియోలు ఉంటాయి. పెళ్లిలో కానీ ఏ పెళ్లిలైనా ఆ పాట పెడుతున్నారు. ఇట్లాంటి ఇట్లు ఇచ్చినటువంటి ప్రతి కులానికి నేను పాటలు చేసిన, ప్రతి సంఘానికి చేసిన, ప్రతి సంస్థకు చేసిన. నాకే అదే నా ధైర్యం. అంతే కదండి. ఇప్పుడు నేను ఇప్పటి వరకు వీళ్ళు టై కట్టుకున్న బిచ్చగాళ్ళు వీళ్ళు, నేను ఇప్పటి వరకు ఎవరిని కూడా చేయి జాసి అడగలే. వీళ్ళంతా టై కట్టుకున్న బిచ్చగాళ్ళు వీళ్ళు. వాళ్ళు చూడటానికి ఎట్లా కనిపిస్తారు అంటే దొరల్లాగా అనిపిస్తారు, కానీ టై కట్టుకున్న బిచ్చగాళ్ళు వాళ్ళు. పులి అన్న ఆకలేస్తేనే అన్నం తింటదేమో కానీ వీళ్ళు హైనాలు కనిపించిన. ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇలా తెలంగాణలో కొనసాగుతాం. ఈ తెలంగాణలో ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్లు కొనసాగుతూ బీహార్ తరహాలో రేపు తుపాకులు తెచ్చుకొని ఒకటి చంపుకునేటటువంటి పరిస్థితి కూడా వస్తా ఉంది. అంత దారుణంగా తయారవుతాం. మీరు చూశారు కాబట్టి మీకు అది ఎంత క్వాలిటీగా కనిపిస్తా ఉంది. రాబోయేది ఏమి రాబోతుంది అనేటటువంటిది నాకు కనిపిస్తా ఉంది. ఏం సిచ్యువేషన్ రేపు తెలంగాణలో జరుగుతుందో ఖచ్చితంగా నాకు కనిపిస్తా ఉంది. ఇలాంటి మేకవన్న పులులు రేపు తెలంగాణను టోటల్గా భక్షిస్తారు. టోటల్గా ఇవాళ మేధావులు అని చెప్పి తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేస్తున్నటువంటి ఈ మేధావుల మాటలు వినొద్దని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారికి కూడా మీ టీవీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. చాలా మీరు దాన్ని రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రక్షాళన చేసి చాలా అద్భుతంగా తీర్చిదిద్దకపోతే రేపు బీహార్ తరహాలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రం వస్తుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా దాడులు జరుగుతాయి. ఆల్రెడీ మన కలం కూడా జరుగుతుంది, విపరీతమైన దాడులు. నిన్న మల్కాజ్గిరిలో జరిగింది, మొన్న కవితకు మల్లన్నకు మధ్యలో జరిగింది. ఎంత దారుణంగా వీళ్ళు ఆల్రెడీ ప్రజలకు నేర్పడం అంటే ఇప్పుడు మీరు ప్రజలకు వీళ్ళు నేర్పించేది ఇప్పుడు కేటీఆర్ బూతుల పురాణం. అసలు ఒక మంచి పొజిషన్లో ఉండి సభ్య సమాజం ఏం నేర్చుకోవాలి, రేపు భావితరాల వాళ్ళు ఏం నేర్చుకోవాలి, అసలు వీళ్ళు ఈ కేసీఆర్ స్టార్ట్ చేసిండు అవులాగాడు ఆగాడు ఈగాడు అని చెప్పి. అంటే నీకున్న స్టేటస్ కూడా నువ్వు మర్చిపోయి నీ పదజాలం ఎలా ఎటుపోతుంది, నువ్వు ఒక స్థాయిలో ఉండి నువ్వు ఏం నేర్పిస్తున్నావు సమాజానికి, నీ తర్వాత తరాలు ఏం నేర్చుకోవాలని చెప్పేసి దీన్ని అలవరికంగా వాళ్ళు అలవర్చుకొని అదే కొనసాగిస్తున్నాడు కేటీఆర్ కూడా. తరువాత నేనేమని చెప్పానంటే
అన్నకు మన రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పానంటే ఇమీడియట్లీ ఆ దుర్మార్గుడు కేసీఆర్ అనేటోడే చేయలేడు, ఇమీడియట్లీ సినిమా బైఫర్కేషన్ చేయండి. మేము యాక్చువల్లీ నేను తెలంగాణ ఉద్యమంలో ఎందుకు అటాచ్ అయినానంటే ఒకవేళ తెలంగాణ వస్తే సినిమా ఇండస్ట్రీ బైఫర్కేషన్ అయితే ఖచ్చితంగా మహారాష్ట్రలో హిందీ ఉన్నది, మరాఠీ ఉన్నది. మరాఠీ ఏమో చిన్న సినిమా, హిందీ అనేటువంటి భారీ బడ్జెట్. నేనేమనుకున్నానంటే నిజంగా మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు, లక్ష నాగన్లతోని రామోజీ ఫిలిం సిటీ దుందామన్నాడు, దళిత ముఖ్యమంత్రి అన్నాడు. అవన్నీ పక్కకు పెట్టి టోటల్ దళితులు పక్కన కూర్చుంటేనే ఒప్పుకోవట్లేడుగా. ఇప్పుడు కేసీఆర్ సీఎం అయిన దగ్గర నుంచి కూడా పక్కన రానివ్వరు కదా. అది ఆ దళిత సీఎం అని దళితులను వాడుకున్నాడు. వాడుకొని ఇలా బైఫర్కేషన్ చేయకుండా అట్లనే వదిలేసి 10 ఏళ్ళు కూడా ఇవాళ బైఫర్కేషన్ కాకపోవడం పట్ల యూట్యూబ్ అనేటటువంటిది ఇలా తెలంగాణలో కళాకారులందరినీ ఒక్క రేంజ్లో ఇట్లా ఎత్తుకున్నది. యూట్యూబ్ అనేది రాకపోతే కళాకారుల పరిస్థితి ఏంది? ఇవాళ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేస్తూ అద్భుతమైనటువంటి కళాకారులు బయటకు వచ్చిందంటే కేవలము యూట్యూబ్ ద్వారా. యూట్యూబ్ లేకపోతే, ఆ ప్లాట్ఫామ్ లేకపోతే అసలు తెలంగాణలో బైఫర్కేషన్ కానందుకు ఇలా ఏ కళాకారుడు కూడా ఇలా అవతారం మొత్తం కంప్లీట్గా నాశనం అయిపోయి ఎటుగాని పరిస్థితి ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇలా నాలాంటి కూడా నేను యాక్చువల్లీ నేను భోజ్పూరిలో హీరోగా సినిమా చేద్దామని మొత్తం కథ గీత అంతా రెడీ అయిపోయి ఒక 6-7 పాటలు నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఆల్రెడీ ఉంటాయి నా రొమాంటిక్ సాంగ్స్. ఒక 5-6 మంది హీరోయిన్లతో చేశాను. నేను చేసి నేను వెళ్ళిపోయే టైంలో పోదాము ఇక ఇదంతా ఈ లొల్లెందుకు ఈ తెలంగాణ వాళ్ళతోని, ఈ వీళ్ళు పైకి రానియరు మన్ను అయ్యారు. విక్రమ్ గారు ఉన్నారు. విక్రమ్ గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. మేమిద్దరం ఆల్రెడీ రెగ్యులర్ కలుస్తూ తాగేది. ఆయన కూడా బాధపడేది నాలాగానే, హీరో విక్రమ్. ఆయన బాధపడేది. ఏం బాధపడేది అంటే, భయ్యా నన్ను అసలు ఇక్కడ హీరోగా పనికిరాడు అని చెప్పేసి అంటా ఉన్నారు అని బాధపడేది ఆయన. అయితే నా ఫ్రెండ్ యూత్ అనే సినిమా చేశాడు, మీరు కొడితే వస్తుంది. యూత్ అనే సినిమా ఫస్ట్ హీరో ఆయన. ఆల్రెడీ మేము ఇద్దరం కలిసి రాజా డీలక్స్ లో కూడా ఆయన సినిమా చూసాం. ఆయన ఆల్రెడీ తమిళనాడుకి వెళ్ళిపోయాడు. వదిలే ఇక్కడ నన్ను హీరోగా పనికిరాని అంటున్నారు అని చెప్పేసి తమిళనాడులో సక్సెస్ అయిన తర్వాత రాజా డీలక్స్ ఆ యూత్ సినిమా రిలీజ్ చాలా లేట్గా రిలీజ్ అయింది. మేమిద్దరం కలిసి ఆల్రెడీ చూసాం, అప్పుడు మాట్లాడాం. ఆ తర్వాత కాంటాక్ట్ మిస్ అయింది, ఆయన చాలా పెద్ద హీరో అయిపోయాడు. అంటే చెప్తా ఉన్నా మేమేమనుకున్నామంటే బైఫర్కేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మనం చిన్న సినిమాలు చేసుకుంటాం. ఒక 20-25 లక్షల రూపాయలు ప్రభుత్వము ఖచ్చితంగా సబ్సిడీ ఇస్తుంది. ఇంకొక 25 లక్షల రూపాయలకు ప్రొడ్యూసర్ వచ్చేస్తాడు. ఒక 50 లక్షలు చిన్న సినిమా చేసుకుంటే ఒక మరాఠీ సినిమా లాగా బ్రహ్మాండంగా కళాకారులంతా బయటకు వస్తారు అనుకుంటే, వీళ్ళు దుర్మార్గులు టైం పాస్ చేసి హీరోయిన్లను రకరకాల డ్రగ్స్ మన్ను మషడము అన్ని చేసి, నేను వాళ్ళు చేయలేదు. నేను రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నా, దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ బైఫర్కేషన్ చేయమంటే ఆయన కూడా తెలియకుండా ఆల్రెడీ దిల్ రాజును ఆల్రెడీ చైర్మన్గా చేసి, ఇక దిల్ రాజుగా చైర్మన్ చేసిన తర్వాత మళ్ళీ గద్దర్ అవార్డులకు కూడా నేను ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక దాదాసాహెబ్ పాల్కే అవార్డు లాంటి అవార్డులను క్రియేట్ చేయండి దయచేసి అంటే, నంది అవార్డులను తీసేసి దాని ప్లేస్లో ఇది పెడితే ఆయన అంటే కేసీఆర్ ఏమో పిలిచి చంపిండు, వీళ్ళు ఆల్రెడీ ఎత్తుకొని చంపుతున్నారు. ఏమున్నది అక్కడ ఏమున్నది? దాన్ని తీసుకుపోయి ఒక దొంగ క్యారెక్టర్ చేసినటువంటి హీరోకు ఆల్రెడీ అవార్డు ఇచ్చారు, ఉత్తమ నటుడు అవార్డు. దొంగ క్యారెక్టర్ చేసిండు కదా, అదేది ఎర్రచందనం దొంగ క్యారెక్టర్ చేసిండు. పుష్ప అసలు సినిమా అంటే ఎటువైపు పోతున్నది ఇదంతా కూడా. ఇప్పుడు ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి సినిమాను ఆంధ్ర తెలుగు ప్రజలు చూస్తారు, అక్కడి నుంచి చేసినటువంటి సినిమా ఈ ప్రజలు చూస్తారు. ఈ రెండు కూడా అద్భుతంగా ఉంటాయి. కళాకారులు బయటకు వస్తారనే కాన్సెప్ట్లో మనం చేస్తే ఈయన చేయవలసింది ఇంకా తప్పుదోవ పట్టుతున్నాడు. తప్పకుండా అవన్నీ సెట్ చేసుకోవాల్సిందిగా కూడా నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ కూడా చేస్తున్నా. ఖచ్చితంగా చేయాలండి.